రీసెంట్ గా ఇలాంటి కార్టూన్స్ తో పొంగల్ వీడియోస్ చేస్తున్నారు అండ్ ఇలాంటి వీడియోస్ మిలియన్స్ లో వ్యూస్ వెళ్తున్నారు అండ్ ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలో నాకు చాలా మంది కామెంట్స్ లో అడిగారు. మీరు జస్ట్ ఏ వీడియో రీక్రియేట్ చేయాలనుకుంటున్నారు ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుని జెమినీ ఓపెన్ చేయండి అండ్ అది అక్కడ అప్లోడ్ చేసి ఒక ప్రాంప్ట్ ఇస్తాను, ఆ ప్రాంప్ట్ అక్కడ ఇవ్వండి. థింకింగ్ మోడ్ సెలెక్ట్ చేసుకుని మనం జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో మొత్తం అనాలిసిస్ జరిగి మనకి అందులో ఏ ఇమేజెస్ వాడారు అండ్ ఏ యానిమేషన్ ప్రాంప్ట్స్ యూజ్ చేశారు ఇన్ డీటెయిల్ గా మనకి మ్యాటర్ వచ్చేస్తాము. ఆ మ్యాటర్ యూజ్ చేసుకుని మీరు కొత్త స్క్రిప్ట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను సంక్రాంతి స్క్రిప్ట్ క్రియేట్ చేసుకుని ఇందులో ఇమేజ్ ప్రాంప్ట్స్ అండ్ యానిమేషన్ ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసుకున్నాను అండ్ ఇమేజ్ ప్రాంప్ట్స్ యూజ్ చేసి నేను విస్కేలో మనకి ఇమేజ్ అయితే జనరేట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన రేషియోలో ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని మనం జనరేట్ చేసుకుంటే నాకు ఇలాంటి హై క్వాలిటీ ఇమేజ్ అయితే రెడీ అయిపోయాము అండ్ ఇందులో మనకి ఒక వాటర్ మార్క్ కూడా రాదు, మీరు ఫాస్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ ఇమేజెస్ ని మనం యానిమేట్ చేయడానికి గూగుల్ ఫ్లో ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాను. డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ని ఇన్పుట్ కింద ఇవ్వాలి మాము అండ్ యానిమేషన్ ప్రాంప్ట్స్ ఇక్కడ ఎంటర్ చేసుకుని మనకి ఏ రేషియోలో వీడియో కావాలో ఆ రేషియోలో సెలెక్ట్ చేసుకుని మనం జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాంటి వీడియోస్ రెడీ అయిపోతాయి అండ్ ఇలా ఎన్ని వీడియోస్ కావాలో అన్ని వీడియోస్ నేను రెడీ చేసుకున్నాను అండ్ అక్కడే అన్ని డౌన్లోడ్ కూడా చేసుకున్నాను అండ్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాక ఏదో ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి అండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో ఈ క్లిప్స్ అన్ని యాడ్ చేసుకోవాలి అండ్ యాడ్ చేసుకుని మనం అక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేసుకుని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకి ఇలాంటి హై క్వాలిటీ వీడియో అయితే రెడీ అయిపోయి వచ్చేస్తుంది. మీరు ఏఎన్ కామెంట్ చేస్తే నేను యూజ్ చేసిన ఇమేజ్ ప్రాంప్ట్స్ అండ్ యానిమేషన్ ప్రాంప్ట్స్ అలానే నేను జనరేట్ చేసిన స్క్రిప్ట్ మొత్తం మీకు సెండ్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయమా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో చేసుకో అండ్ నీ ఫ్రెండ్ కూడా వీడియో షేర్ చేయి, తను కూడా క్రియేట్ చేసుకుంటాడు.